పరిశుద్ధడానికి స్తోత్రములయ్యా. మహాగణుడా, నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. అవునయ్యా, భయపడవద్దు, వెన్ను చూపనే వద్దు, ఎందుకంటే నీవు తోడుగా ఉన్నావని మేము నమ్ముతున్నాం. వాస్తవమే ప్రభువా, ఈ మీటింగ్ లేకున్నా తండ్రి ప్రభున ఎలాంటి బలహీనతలు కలిగినటువంటి వారు, బాధ కలిగినటువంటి వారు, ఇబ్బందులు కలిగినటువంటి వారు, కష్టంలో ఉన్నటువంటి వారు, నష్టంలో ఉన్నటువంటి వారు, నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, నేను ఇలాగనే బ్రతకాలా, అయ్యో నా గడియలు ముగించబడబోతూ ఉన్నాయే, నన్ను ఆదరించేటటువంటి వారు ఎవ్వరూ లేరే అనుకుంటున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఇదిగో నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి రోగము, కుదుట పడినటువంటి రోగముతో నువ్వు ఉన్నావేమో, ఇదిగో యేసయ్య ఈ రాత్రి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. ఈ రాత్రి నీకు విడుదల కలగబోతూ ఉంది. రక్తస్రావ రోగము విడుదల కలిగినట్లుగా నీ విడుదల కలగబోతూ ఉన్నావు. ఇదిగో నాయను కుమార్తెని, నాయను యొక్క గ్రామ కాపురస్తురాలైనటువంటి ఆ యొక్క బిడ్డ విషయంలో ఏ రీతిగానైతే పునరుద్ధానం ఇచ్చాడో ఆ రీతిగా ఇదిగో నా గడియలు ముగిశాయని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు పునరుద్ధానం ఇచ్చునుగాక, నీకు పునరుద్ధానం ఇచ్చునుగాక. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను తాగబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముచ్చటించబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని తాగబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి పాటల్లో నీ కృప చూపించారు, వాక్యంలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యాదిగో తండ్రి, మరి అలాగనే ముందుగా స్తుతి ఆరాధనలో నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాదిగో తండ్రి. మరి ఇప్పుడు నైనా మరి సాక్ష్యం చెప్పబోతూ ఉండగా నీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకో, క్లుప్తమైనటువంటి రీతిగానైనా అయ్యాదిగో తండ్రి ప్రభా, సాక్ష్యంలో మీరుండి ఆ సాక్ష్యంలో మీరు కనపడాలి. మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అక్కడ కనపడాలయ్యా. నీ మహిమాత్మక నా తండ్రి, ఈ ప్రారంభ కూడికలో ఉన్న తండ్రి నీ ఆత్మను కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు చేస్తాను. నేను అదిగో తండ్రి, ముగింపు వరకు మీరే తోడు నడిగొండి, మీరే జరిగించమని మా రక్షకుడు విమోచకుడు ప్రాణప్రియుడైనటువంటి క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. సంఘాధ్యక్షులందరికీ, సేవకులకి, మరి అలంకరించిన యవనస్తుడు బృందానికి, సహోదరి సహోదరులకి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి నేనైతే అసలు ఆలోచించలేదు, కానీ దైవ చిత్తంలో ఈ సాక్ష్యం పంచుకోవడానికి మీతోటి, మీ అందరితోటి నా జీవితంలో చేసిన దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడే ఈ ఆలోచన దైవ చిత్తం ప్రకారంగా తెలియజేసి ఉన్నాడు. అందును బట్టి మీలో ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను. మరి మీ అందరితోటి నా జీవితంలో జరిగిన దేవుడు నా పట్ల చేసిన మేలులను మీ ముందు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చి ఈ స్థానంలో నిలబడి ఉన్నాను. వాస్తవానికి అయితే ఈ స్థానంలో నిలబడటానికి కూడా అర్హత లేనిదాన్ని నేను, ఎందుకంటే నేను మీకు ముందుగా చెప్పబోతాను. కొన్ని మాటలు మాత్రమే ముందు నేను పంచుకోబోతున్నాను. నా జీవితంలో దేవుడు ఎన్నో చేసి ఉన్నాడు, కానీ వాటన్నిటిని వివరించడానికి సమయం మనకు చాలదు. కాబట్టి కొన్ని మాటలను మాత్రమే మీ ముందు నేను ఉంచబోతున్నాను. నా పేరైతే సునీత, బొడువనిపాలెం గ్రామస్తురాలని. కానీ నా జీవితంలో దేవుడు 3 పేర్లు లిఖించాడు. నా తల్లిదండ్రులు జన్మించినప్పుడు పెట్టిన పేరు సునీత. ఇంకా ముందుగా తర్వాత వచ్చిన పేరు, ఆ తర్వాత వచ్చిన పేరు కూడా మీతో నేను చెప్పబోతాను. కాకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు మీ ముందుంచుతాను. కొన్ని మాటలను మాత్రమే సాక్ష్య రూపంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నా స్థితి ఏమిటో మొదటగా మీ ముందుంచబోతున్నాను. నేనైతే ఒక అన్యురాలని, ఒక విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి తీయబడిన ఒక వ్యక్తిని. నేనైతే మీలాగా లేదంటే ఇంకా ఎవరిలాగో
దేవుణ్ణి మొదటి నుంచే నా తల్లిదండ్రుల వెంబడిస్తే వాళ్ళని బట్టి తెలుసుకున్న వ్యక్తిని అయితే నేను కాను. నేను మొదటి నుంచి కూడా విగ్రహారాధన అంటే అది మామూలుగా అన్యులు చేసే విగ్రహారాధన అయితే నేను చేయలా. ఒక బ్రాహ్మణుల కుటుంబంలో చేసే విగ్రహారాధన చేసిన వ్యక్తిని నేను. ఎందుకంటే వాళ్ళకి తెలిసినవన్నీ కూడా నేను తెలుసుకున్నా. ఏ గ్రంథం చదవాలో చదివాను, ఏ పూజ చేయాలో చేశాను, ఎవరికి మొక్కాలో కూడా నేను మొక్కాను. నాకు తెలియదు ముక్కోటి దేవతలు ఉన్నారని మా పితరులు చెప్పిన రీతిగా నేను మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు, సాష్టాంగం పడని దేవుడు లేడు. ఎందుకు? నా పితరులు చేశారు కాబట్టి నేను వాటిని అనుసరించాను. కానీ నా జీవితంలో వాటన్నిటిని నేను అనుసరిస్తూ వస్తూ ఉండగా వివాహం జరిగిన తర్వాత నాకు గర్భఫలం లేదు, నా గర్భం మూయబడింది. నాకైతే అప్పుడు దాకా దేవుడు తెలీదు. వాస్తవంగా అయితే యేసు ప్రభు దేవుడు గురించి, యేసయ్య గురించి అసలు నాకు తెలియదు. నేను మా పితరులు చేసిన పూజే చేసుకుంటా వచ్చేదాన్ని. కానీ నా జీవితంలో అనుకోకుండా గర్భం మూయబడింది. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరములకి నాకు గర్భఫలం రాలేదు. ఒకవేళ వచ్చినా నిలబడట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకైతే తెలిసింది ఒకటే కదా, నేను అదే భక్తి చేసుకుంటా వస్తున్నా. ఎలా చేసేదాన్నంటే ఎవరైనా నాతో మాట్లాడతారేమో, నా సమస్య తీరుతుందేమో, నాకు జవాబు దొరికిద్దేమో అని ఒక పిచ్చిది ఎతికినట్టు ఎతికేదాన్ని. అంటే ఒక అన్నం దొరకకపోతే భిక్షగాడైతే ఎవరింటికి వెళ్తే నాకు అన్నం పెడతాడా, ఈ పూటకి నాకు గడిసిద్దా అన్నట్టు వాళ్ళు ఎవరింటి తలుపు తడితే అన్నం పెడతారో ఈ పూట నేను కడుపు నింపుకుంటానని ఎతికినట్టుగా నేను దేవుళ్ళలో ఎతికా. ఏ దేవుడు నాకు జవాబిస్తాడా, ఏ దేవుడు నాతో మాట్లాడతాడా, నాకు గర్భఫలం ఎలా, ఇక ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇక అలా బాధలు పడుతూనే ఉన్నాం మేము. నాకు ఇంకా అసలు ఏ దారి దొరకటం లేదు. కనీసం అక్కడికి వెళ్తే వాళ్ళు మంచి తిండి తినాలమ్మా, ఈ మందులు ఆడుకుంటున్నావు కదా నువ్వు అంటే, నా పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళొస్తే ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో సైకిల్ వేస్తున్న ఆయన ఆకుకూర కట్టలు అమ్ముకుంటా వస్తుంటే, ఇవాళ ఆ కట్ట మిస్ అయితే నేను కూర వండుకోలేనేమో అని 5 గంటల సమయంలో నిద్ర మానుకొని ఆకుకూర కట్ట కోసం ఎదురు చూసేదాన్ని. ఎన్ని రోజులు అలా ఆకుకూర కట్టలు వండుకొని తిన్నాను నేను, మాకు తెలుసు ఆ జీవితంలో. కానీ అన్ని బాధలు నేను భరిస్తున్నా కానీ నాకు జవాబు దొరకల, నాకు అసలు ఏది దొరకటం లేదు. అలాంటి సమయంలో కార్తీక మాసం నెలను వచ్చింది. ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉండి నేల పడక పడుకొని తల స్నానాలు ఆచరించి మరి ఒక్క పూట భోజనం నేల మీద చేస్తే అలా అయినా దేవుడు కరుణిస్తాడేమో అని నేను అది చేయడం ప్రారంభించాను. ఆ సమయంలోనే నాకు తెలియకుండా మరి తల్లిగారు ఆంటీ, అక్కమ్మ ఆంటీ మీకు అందరికీ తెలుసు, తను అనుకోకుండా మా గ్రామానికి వచ్చింది. అలాగనే నా కుటుంబానిలో కూడా అడుగు పెట్టింది. నేనుండే స్థితి చూసి దేవుడే నా యొద్ద దగ్గరికి పంపించి ఉన్నాడేమో అనుకున్నా. ఎందుకంటే నేను ఎదుగుతున్నాను కదా, ఏ దేవుడు నాకు జవాబిస్తాడు, ఏ దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడు, ఏ దేవుడు నన్ను కనికరిస్తాడు అని నేను ఎదుగుతున్నాను కదా. నా ఆశను బట్టి నా యేసయ్య నా ఆశను చూసినట్టున్నాడు. నాకు తెలియకపోవచ్చు కానీ నన్ను సృష్టించిన ఆయన కదా, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నేను ఎరగకపోయినా నా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తన రూపంలో వచ్చి తను ధైర్యం చెప్పింది, బలపరిచింది. మీ స్థితి ఇలా ఉంటే దేవుడు ఒకప్పటికి మీ స్థితిని మారుస్తాడని చెప్పింది. ఎన్నో మాటలు చెప్పి బలపరిచింది. కానీ నాకు సందేహం, నేను ముక్కోటి దేవతలను పూజిస్తున్నాను కదా, మా దేవతలు ఎందరుంటే తనేంది ఇలా వస్తుంది, ఇలా చెప్పిద్దేంది, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడే గర్భఫలం ఇచ్చే దేవుడు, ఈ దేవుడే ఏదైనా చేసే దేవుడు అని చెప్తుంది అని నాకు అర్థమయ్యేది కాదు. సందేహంతోటే ఉండేదాన్ని, ప్రశ్నిస్తా ఉండేదాన్ని, నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు అనుకోకుండా ఇలా చెయ్యమ్మా అని బైబిల్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది. నేను ఒక్క నిమిషం కూడా బైబిల్ ఇంట్లో ఉంచలేకపోయాను. నాకు అవసరం లేదు, మా దేవతలు చెయ్యింది, ఈ దేవుడు చేస్తాడా అని చెప్పి ఆ బైబిల్ తీసుకెళ్ళి నేను వెనక్కి ఇచ్చేసాను. ఇక వచ్చి నేను మధ్యాహ్నం అప్పుడు ఇంట్లో పడుకొని ఉంటే ఏడుస్తానే ఉన్నా. అలాగే నాకు ఏది అర్థం కావట్లేదు. మరి మా తల్లిదండ్రులేమో ఇలా పూజించమని చెప్పారు, మరి తను వచ్చేమో ఇలా చెబుతుంది, మరి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నాకు అసలు దేవుడు తెలియదు. కానీ ఆయన అన్నాడు, అపోస్తల కార్యంలో అబ్రహామును పిలిచినట్టు నిన్ను పిలుస్తున్నాను, నువ్వెందుకు సందేహిస్తున్నావు అని ఆ ఒక్క మాటే నేను విన్నా.
ఇదేంది అబ్రహాం అంటాడు, అపోస్తుల కార్యం అంటున్నారు, వీళ్ళెవరు అసలు ఎక్కడున్నాయి అని నాకు తెలియదు. బైబిల్లో ఉన్నాయి అని, కానీ అసలు ఇవేవి నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వెళ్ళి బైబిల్ ఇవ్వమని అడిగా వేరే వ్యక్తిని, వాళ్ళైతే నాకు ఇవ్వలా. ఇంకప్పుడు బాధేసింది, వచ్చిన దాన్ని పోగొట్టుకున్నాను, వాళ్ళు కావాలంటే ఎవరు ఇవ్వటం లేదు నాకు అని బాధపడ్డా కాసేపు. తర్వాత దేవుడు అయితే నన్ను విడిచిపెట్టలా. తను పదే పదే వచ్చి నన్ను పలకరిస్తుంది, మా గృహంలో దర్శిస్తుంది, నన్ను బలపరుస్తుంది. కానీ నేను చాలా 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 ఆలస్యంగా దేవుణ్ణి తెలుసుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం అంతా మీ అందరికీ అన్య దేవతల గురించి వివరిస్తుంది ఏందని మీరు అనుకుంటారేమో, నాకు తెలియదు. కానీ అన్యులలో నుంచి వచ్చిన నా జీవితంలోనే దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తే మీ జీవితాలలో ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. చేయకుండా ఉండే దేవుడు ఆయన కాదు కదా. మరి ఎరగకుండా పుట్టిన కాడి నుంచి దేవుడు అంటే తెలియకుండా ఉన్న నా జీవితంలో నా స్థితి ఎలా మారిందంటే మా సంఘవస్తులందరికీ తెలుసు ఒకప్పుడు ఉండే స్థితి ఏమిటో, ఇప్పుడున్న స్థితి ఏమిటో. నేను ఒక్క బిడ్డనిచ్చి గొడ్రాలనే పేరు తీసేయమని అడిగా. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు, ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెనిచ్చాడు. కానీ దానికంటే ముందు నేను 3 సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నాను, పిలువబడ్డాను ఆ పేరుతోటే. కానీ తర్వాత 4 సంవత్సరములు దేవునిలో నడిచిన తర్వాత 7 సంవత్సరాలకు నా గర్భం తెరవబడింది. అద్భుతంగా దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఈ 4 సంవత్సరాలు దేవునిలో పడుతున్నాను, లెగుస్తున్నాను, పడుతున్నాను, లెగుస్తున్నాను. ఆ పడుతూ లెగుస్తూ దేవుణ్ణి నేను నిజంగా తెలుసుకోగలిగా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది మనం చేస్తున్న తప్పు ఏంటంటే, ఇవాళ వస్తాం, ఈ మీటింగ్స్కి వస్తాం కదా, ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్దంట, వీళ్ళు ఇలా వర్షిప్ చేస్తున్నారంట, ఇలా చేస్తున్నారంట, మాకు అద్భుతాలు జరుగుతాయంట అని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, మన దేవుడు ఎప్పుడైనా సరే చేసే దేవుడే గాని చేయకుండా ఉండే దేవుడు అయితే కాదు. కాదు, ఆ సమయం కొలది చేసే దేవుడు కాబట్టి వేచి చూడటం మనం నేర్చుకోవాలి. నా జీవితంలో 4 సంవత్సరములు నేను వేచి దేవుణ్ణి ఎతకటం నేర్చుకున్నాను కాబట్టి నిజంగా అసలు దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నా. ఆ దేవుడు అంటే ఎవరో తెలుసుకొని చివరికి నాకు గర్భఫలం వచ్చినా రాకపోయినా దేవుడు దేవుడే అనే తీర్మానానికి నేను వచ్చా. వచ్చినప్పుడు నా గర్భఫలం తెరవబడింది. అప్పుడు దాకా నా గర్భఫలం తెరవబడలేదు. ఎందుకు తెరవబడలేదని నేను ఎన్నోసార్లు ప్రశ్నించా. తల్లిగా ఉన్న ఆంటీని ఎన్నిసార్లు అడిగా, మరి ఆ దేవతల్ని విడిచిపెట్టి ఈ దేవుడికి మొక్కమన్నావు, ఈ దేవుడి దగ్గరికి రమ్మన్నావు, మరి ఎందుకు తెరవబట్టలేదు, మరి వ్యత్యాసం ఏంది, తేడా ఏంది అని అడిగా. నేను అడిగితే తనందు ఒక్కటే చెప్పేది, అమ్మ దేవుడు చేసే దేవుడు, ఆ సమయం వచ్చేసరికి దేవుడు తప్పకుండా చేస్తాడు, అన్యాయం చేసే దేవుడు అయితే కాదని పదే పదే బలహీనపడుతున్న నన్ను బలపరుస్తూ వచ్చింది. అలాగనే దైవజనులు మోషే పాస్టర్ గారు కూడా వచ్చి, అరణ్యంలో ఎండిన భూమి ఉల్లసించినట్టుగా, సంతోషించినట్టుగా, పుష్పించినట్టుగా నీ గర్భం పుష్పిస్తుందని వాగ్దానం చెప్పాడు. నా జీవితంలో అలాగనే చేసింది. అదే చేత పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. నా రక్త సంబంధితులనే కాదు కానీ నా బంధువులే నన్నైతే ఒక దినాన్ని ఒక మాట అని ఉన్నారు. కానీ అది నేను చెప్పకూడదు. ఎందుకు చెబుతున్నానంటే, అలాంటి మాటలు వచ్చినా బలహీన పడకూడదని చెబుతున్నా. మా ఇంట్లో ఉడత పిల్లల్ని చేస్తుంది. నేను అవన్నీ బాగు చేస్తా తీస్తుంటే తను వచ్చి ఏంటి బాగు చేస్తానా అని అడిగింది. వయసులో చాలా పెద్దది. వాస్తవంగా తనకు కూడా సంతతి లేరు. అయితే ఏంది అవన్నీ తెస్తున్నావు అంటే, ఇంట్లో ఇలా ఉడత పిల్లల్ని చేస్తుందని చెప్పి నేను చెప్పా. పోనీలే, మనుషులకు లేకపోతే మళ్ళీ జంతువుల్ని ఇంట పిల్లల్లాగా అంటున్నాయి అంది. ఇంకా అప్పుడు నేనేం మాట్లాడాల. ఎందుకు, వయసులో పెద్దది, తనకి నీకు లేరు కదా, నువ్వు నన్ను అంటున్నావు అని నేను అంటానికి లేదు. నేను అప్పుడే దేవుణ్ణి కొంచెంగా తెలుసుకుంటున్నా. నేను ఆ మాట అనకూడదు అనుకొని మౌనం అయిపోయి నేను ఒక్కటే చేస్తా, తలుపేసుకొని ఎంత ఏడ్చానంటే, నా తల్లిదండ్రులతో కూడా నా బాధ ఏ రోజు నేను పంచుకునేదాన్ని కాదు. ఎందుకు, నా దేవుడు నాకు జవాబిస్తాడని నమ్మేదాన్ని. అలాగనే దేవుడు అద్భుతంగా నా జీవితంలో చేశాడు. ఎన్నో కార్యాలు చేశాడు. 1 కాదు 2 కాదు. మొక్కని దేవుడు లేడన్నాను కదా. ఎంత వెర్రితనంగా చేశానంటే, ఒక ఆయన దగ్గరకు తీసుకెళ్లారు, ఎందుకు పుట్టట్లేదు పిల్లలని చెప్పి. మా సహోదరి ఇక్కడే ఉంది, తీసుకెళ్ళింది రవ్వారం అని.
అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆయనంట గవ్వలేసి చెప్తాడంట. గవ్వలేసి చెప్పి ఈమెకి పలానా దోషం ఉంది, ఇలా కొబ్బరికాయ ఇస్తాము, తన కుమారుడు లెక్కలో దానికి ఉదయము సాయంత్రము స్నానం చేయించి, పసిపిల్లోడికి ఎలా అయితే స్నానం చేయించి పౌడర్ రాసి బొట్లు పెట్టి భార్యాభర్తలు ఇరుగురు మధ్యలో పడుకోబెట్టుకున్నట్టుగా, తల్లి పక్కలో పడుకోబెట్టుకున్నట్టుగా పడుకోబెట్టుకొని, నువ్వు బజార్కి వెళ్తున్నా ఆ కొబ్బరికాయని పిల్లోడిని తీసుకెళ్ళాలా, నువ్వు ఊరు వెళ్తున్నా తీసుకెళ్లాలా, సిగ్గుపడకూడదు. ఎవరన్నా ఏందమ్మా అది అంటే నా కొడుకు అని చెప్పాలంట, కొబ్బరికాయని కొడుకు అని చెప్పాలంట. నాకైతే ఏం తెలిసేది కాదు. వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఒకవేళ కాదంటే మళ్ళీ వీళ్ళు బాధపడతారేమో. లోపలైతే ఎంతో ఏడ్చుకునేదాన్ని. అంటే నాకు సంతతి కలగపోబట్టే కదా కనీసం ఈ సృష్టిలో ఉన్న కొబ్బరికాయని మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నాము. దానిని నా కుమారుడుగా చేశారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి నేను వచ్చానంటే అది చెప్పలేనంత బాధలో నుంచి నేను వచ్చా. ఊరెళ్ళినా తీసుకొని వెళ్ళేదాన్ని, సిగ్గుపడేదాన్ని కాదు. ఎవరన్నా ఏంది అలా తీసుకొని వచ్చావు పైచంలో పెట్టుకోనంటే మా కొడుకు అంట అని చెప్పా ఒకసారి. అయితే వాళ్ళైతే నవ్వుకున్నారు నన్ను చూసి. ఈ అమ్మాయి ఏంది ఇంత పిచ్చిదానిలాగా కొబ్బరికాయ తీసుకొని వచ్చి మా కొడుకు అని చెబుతుంది ఏంది. అది మళ్ళీ 7 బోరు నీళ్లు తీసుకొచ్చి స్నానం చేయించమనేవాడు. మా కాలనీలో ఉందైతే ఒక్క బోరే, 7 బోర్లు అంటే పిచ్చిదాన్ని తిరిగేదాన్ని. ఒక చెమ్మ తీసుకొని 7 స్థలాల్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పోసి అసలు అలా చేసేదాన్ని. ఎన్నో చేశా నేను, కానీ నా జీవితంలో ఏమి జరగల. అన్ని చేసినా గాని చివరికి దేవుడు కలగజేసుకుంటేనే నా జీవితంలో జరిగింది. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు కాబట్టి నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితాలలో కూడా చేస్తాడు. ఈ సభలో గర్భఫలం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి ఒకళ్ళని అడిగితే 2 ఇచ్చే దేవుడు మన దేవుడు అసాధ్యమైన దేవుడు అయితే కాదు. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. ఇవి నేను చెప్పింది కొన్ని సంగతులే, మీకైతే ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. ఎలా దేవుణ్ణి తెలుసుకున్నాను అంటే, ఆ గొడ్రాలుగా గర్భం మూయబడినప్పుడు మరి తల్లిగా వచ్చి ఓదార్చి, సహోదరిగా వచ్చి ధైర్యపరిచి, నా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, నేనైతే ఇవేంది నన్ను పొద్దుగోకులు వేధిస్తుంది, ఇసుకిస్తుంది అనుకునేదాన్ని. ఆంటీ వచ్చి రామ్మ కూర్చుందాం రామ్మంటే నాకు అక్కడ తలకాయ నిప్పాలు తయారైంది అనుకునేదాన్ని నా మనసులో. అంతగా ఇసికించుకున్న తను ఎప్పుడు విసిగించుకోవాలా. పదే పదే వచ్చి నన్ను పలకరిస్తానే ఉండేది, నన్ను బలపరుస్తానే ఉండేది. ఏమో తను అలా శ్రద్ధ తీసుకొని రాబట్టే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి సాక్ష్యాన్ని మీ దగ్గర పంచుకోగలుగుతున్నాను. ఇవి కొన్ని మాత్రమే, ప్రారంభంలో జరిగిందే నేను మీతో చెప్పా. మొదట నా స్థితి చెప్పాను, విగ్రహారాధికురాలని. మరి అందులో నుంచి ఎలా వచ్చానో చెప్పాను. ఆ తర్వాత దేవుడు నా జీవితంలో ఎన్ని చేశాడో అవన్నీ చెప్పడానికి సమయం అయితే సరిపోదు మనకి. కొన్ని మాత్రమే, గర్భఫల విషయం మాత్రమే ముందు నేను చెప్పి ఉన్నాను. ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మీ సంఘస్థులందరికీ కూడా నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఈ రోజు నా జీవితము ఏ రీతిగా ఉందో వివరించాలని ఆశపడుతున్నాను. ఆ సమయం మరొకసారి కలిగిస్తాడని దేవుడు నమ్ముతూ ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు చెప్పడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ సాక్ష్యానికి దేవునికే మహిమ చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. సునీత గారికి సంఘం ఉన్న ప్రత్యేక వందనాలు. చూసారా, మరి 3 కోటి దేవతలు ఉన్నారని, కొబ్బరికాయ కూడా తన యొక్క బిడ్డగా ఏడకపోయిన సిగ్గు లేకుండా తీసుకుపోమన్నారని, కొబ్బరికాయను ఒళ్ళో పెట్టుకుని కొడుకు అని చెప్పేసి చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని తారుమారు చేసి దేవుడు చక్కని మరి బాబు పాప మరి ఇద్దరిని దేవుడు అనుగ్రహం చేశాడు. మరి బాబు ఇక్కడే ఉన్నాడు, పాప రాలేదు. దేవుని చిత్తమైతే మరొక సమ్మలో కలుసుకోవడానికి అవకాశం ఉంది. చక్కగా వారి కుటుంబంలో జరిగిన మరి ఆ సిస్టర్ గారి యొక్క తనలో జరిగినటువంటి పరిస్థితులను కూడా చక్కగా వివరించారు. ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు చక్కగా ఆమె సాక్షి చెబుతూ ఉంటే మనమేమో ఎక్కడేసే ఉంటే గొంగలు అక్కడే ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి ప్రభానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా సిస్టర్ గారు అయినటువంటి అయినా సునీతాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం.
ఆ బిడ్డ యొక్క కుటుంబంలో తన జీవితంలో ఎన్నో 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 అన్ని మేళ్ళు అయ్యా మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, గొడ్రాలుగా పిలువబడి నేను అదుగుతండి అవమానాలు పాలై నేను గొడ్రాలంటే నీకు తెలిసినటువంటిది, ఎదురొచ్చినా ఈ గొడ్రాలు ఎదురొస్తూ ఉందని అంటారు. అయ్యా ఎంత దుఃఖమో, ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, గొడ్రాలు యొక్క పరిస్థితి. ఆ రీతికి నైనా మరి ఇదిగో మరి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డల్లో ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో, అలాంటి వారిని కూడా మీరు తాకండి. గొడ్రాల పిల్లలను కననటువంటి దానా అని ప్రభాదిగో తండ్రి మీరు మాట్లాడారు. కాబట్టి ప్రభా ఆ బిడ్డలకు కూడా తండ్రి బిడ్డలను మీరు ఇవ్వండి. ఇదిగో దేవుని దగ్గరికి నేను వెళ్ళాను కాబట్టి దేవుడు నాకు సంతాన ఫలాన్ని సాఫల్యం చేశాడని ప్రభా వారు కూడా నమ్ములాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సాక్ష్యాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇప్పుడు వాక్యాన్ని పంచుకొని పోతుండగా నా తండ్రి అయా నీ దాసుడు అహరోను గారిని కూడా నీ స్వాధీనంలో పెట్టుకోనండి. నీ ఆత్మావేశం కలిగినటువంటి వారిగా మాట్లాడటం కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తూ క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఈ సమయంలో మరి వాక్యాన్ని పంచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు దాకా సాక్ష్యం పంచుకున్న సహోదరి అక్క మా సంఘంలో పెరుగుతూ ఉన్నారు. వారి కుటుంబం కోసం మీరు ఇంకా ప్రార్థన చేయండి. అలాగనే అలాంటి కార్యాలు సంఘంలో దేవుడు ఎన్నో చేశాడు. ఇట్రా, ఇది రెండవ సాక్ష్యం. ఈ అబ్బాయి పేరు తంగిరాల ఇమ్మానియల్ రాజు. ఈ అబ్బాయికి పక్షవాతం అనగా నడువులు కాంచి కిందకి సక్స్ వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాం, చూపించాం. ఒంగోలు, గుంటూరు మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళి చూపించినా కానీ తగ్గలేదు. వాళ్ళు కూడా మాకేం అర్థం కావట్లేదు, మాకేం తెలియట్లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు మేము ప్రభు పాదాలు పట్టుకుని దీని పరిష్కారం ఏందో ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా పరిష్కారం చూపించాడు. అదే ప్రకారంగా దేవుడికి ఈ బిడ్డను బాగు చేసి స్వస్థపరిచి ఈ రాత్రి కాల సమయంలో మన మధ్యలో ఉంచి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అలాగనే దేవుడు బలమైన కార్యాలు చేసే దేవుడు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అయితే మనం నమ్మాలా, నమ్మకపోతే ఏది కూడా జరగదు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం అందరం కూడా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న సమయం దాటిపోయింది. నేను కూడా త్వరగా ముగింపు చేస్తాను. వాస్తవంగా ఏంటంటే ఈ సమయానికి మా దగ్గర అసలు ఏమన్నది, అందరూ నిద్రపోతారు. కాబట్టి మీటింగ్ల సమయం కాబట్టి మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం ఇచ్చిన దైవజనులు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలను మనం కొద్ది నిమిషాలు చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు యేసు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలుచు మనం అందరం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోవుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, అందరికి ఇష్టమేనా? మేఘాల మీద కొనిపోవడం అందరికి ఇష్టమేనా? ఇష్టమైన చేతులు అతను చూద్దాం. ఏం చాలా కష్టంగా ఉన్నట్టుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా అదిగూత నీ లేఖనాల నుంచి తండ్రి నీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవుడా నీ మాట తని ప్రభా ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి బలహీనత యేసు నామములో మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాం. తేటగా సూటిగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడమని, మహిమ మీరే తెచ్చుకోమని ఈ రాత్రి కాల సమయంలో దేవానికే స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకములో నుండి ప్రభు దిగివచ్చును. హల్లెలూయా. పరలోకములో నుండి ప్రభు దిగివచ్చును అని లేఖనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 2 విషయాలు చెప్పాడు. క్రీస్తు నందున మృతులైన మృతులు మొదట లేతారు, ఆ మీదట సజీవమై నిలిచిన మనందరం కూడా ఏకముగా కలుసుకొని మేఘాల మీద మనందరం కొనిపోతాము. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే చాలా మందికి ఈ దినాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు అంట, రాకడంట, అదంట, ఇదంట, మేఘమంట, ఎక్కిపోతామంట, ఆడికి వెళ్తామంట, ఎక్కడికి వెళ్తామంటే అనేక విధాలుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అపహాస్యం చేస్తున్నారు దేవుడు రాకడ గురించి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మొట్టమొదటి మరలా చెప్తున్నాను, ఎవరైనా కానీ ఎవరితోనైనా పెట్టుకోవచ్చేమో కానీ నెంబర్ 1, దేవుని సంఘముతో ఎవరు పెట్టుకోకూడదు. హల్లెలూయా. నెంబర్ 2, దేవుని సేవకునితో ఎవరు కూడా పెట్టుకోకూడదు. హల్లెలూయా. మూడవదిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు కూడా అడుగులు వేయకూడదు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి, చాలా మంది అపహాస్యం చేస్తున్నారు ప్రభు రాకడ గురించి. అది దేవుని వాక్యం లేఖనంలో రాయబడిన మాట. చూద్దాం. పేతురు రాసిన పత్రిక ఒక మాట మనం చూస్తే, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన పత్రిక తీసిరా 3వ అధ్యాయం 3, 4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, అదిగో ఆయన రాకడ గూర్చిన వాగ్దానము ఏమాయను. చాలయ అంత్య దినములలో అపహాసకులు ఏం చేస్తారంట? అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుడి రాకడను అపహాస్యం చేస్తారని చెప్తున్నారు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను. పితరులను నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టి పితరులను నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టి ఎప్పుట్లాగా నిలిచిపోయింది కదా. మీరు ప్రభు వస్తారని చెబుతున్నారు, రాకడ వస్తుందని చెబుతున్నాడు, దేవుడు రాబోతున్నాడని చెబుతున్నాడు. మా పితరులు కానించే భూమి అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఆకాశం ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పి అపహాస్యం చేస్తున్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. గమనించాలి మనం అందరం కూడా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన ఈ దినాల్లో దాన్ని అపహాస్యం చేస్తూ అవమానపరుస్తూ రకరకాలుగా ప్రభువుని అవమానపరుస్తూ రాకడ అవమానపరుస్తూ ఉన్నారు. అది ఎంతైనా కానీ అది మేలుకరము కానే కాదు. అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? నేను తర్వాత వాక్యానికి వచ్చేస్తాను. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? 9వ వచనం అక్కడ చదవయ్యా. 3:9 2వ పేతురు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. హల్లెలూయా. ప్రభు తన వాగ్దానము చేసిన తర్వాత ఆలస్యం చేసేవాడు. అందుకని వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ఆయన వాగ్దానం చేసిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత మాట తప్పే దేవుడు కాడు. ఆయన అబ్రహాముతో మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చిన దేవుడు ఆయన. అబ్రహాముతో మాట ఇచ్చిన, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను,
నేను చెప్పినట్టుగా నీ స్వదేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. అబ్రాహాము జీవితంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట తప్పేది మనం. ఎక్కడో మాట చెబుతాం, ఇంకో మాట చెబుతాం. ఆయన అక్కడో మాట ఎక్కడో మాట చెప్పడం. ఏడ చెప్పినా ఆయన నిన్న నేడు రేపు ఎలా ఉన్నాడంట, నిరంతరం ఏకరీతికున్న దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నారు? ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు? కాడు గాని ఎవరును నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవని కోరుచు. ఎవరి ఎడలంట? మన ఎడల, మీ ఎడల, మన ఎడల ఎలాగనంట? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దీర్ఘంగా ఎదురు చూస్తున్నాడు. ఎన్ని పొరపాటులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత సువార్త చెప్పినా, నువ్వు మారు మనసు పొందకపోయినా దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవుడు ఆయన. ఎందుకైనా రాకడ ఆలస్యం అవుతుంది తెలుసా? అందరూ మారు మనసు పొందవలనని. అందరూ కూడా మారు మనసు పొందాలా, అది దేవుని ఉద్దేశం. కాబట్టి తమ్ముడాయ్యా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు మారు మనసు పొందకుండా ఇక్కడ కూర్చున్నావేమో, అందుకే దేవుడు రాకడ ఆలస్యం అవుతుంది నీకోసమే. ఈ రాత్రి కాల సమయంలో అమ్మ, సహోదరి, చెల్లి, ఈ రాత్రి కాల సమయంలో ఇంకా మారు మనసు పొందలేదేమో, నీకోసమే రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు మారు మనసు పొందాలా. హల్లెలూయా. నువ్వు రక్షించబడా. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలా. హల్లెలూయా. అందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. కానీ వాగ్దానం చేసిన తర్వాత తప్పే దేవుడు కాదు. వాగ్దానం చేసిన తర్వాత ఆయన తప్పే దేవుడు కాదు. నువ్వు ఇంకా మారు మనసు పొందాలని చెప్పి ఆయన ఆలస్యము చేస్తూ దీర్ఘశాంతము కలిగి ఆలస్యం చేస్తున్న దేవుడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో చాలా మంది ఆ దీర్ఘశాంతం అలుసుగా తీసుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, రకరకాలుగా దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతరార్థం ఏం తెలుసా? నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి, నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభువు వైపు తిరగాలి. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించుట దేవునికి ఎక్కడ ఇప్పుడు హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవయ్యా. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. త్వరగా మీకు ఇట్లనము నా జీవము తోడు అదిగో దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట నాకు సంతోషము. హల్లెలూయా. దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడానికి ఇష్టము లేదు. కాబట్టి దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి నువ్వు ఉండటమే దేవునికి సంతోషము. హల్లెలూయా. అందుకు దేవునికి సంతోషం. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? తొందర చెప్పాలా? మీరు తొందర చెప్పదు మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ ఫస్ట్ గా చదివి. ఎవరు కూడా నశించకుండా ఉండాలా అనగా అందరూ మారు మనసు పొందాలని చెప్పి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు యేసయ్యని కానీ నమ్ముకోకపోతే, యేసయ్యని కానీ నువ్వు స్వీకరించకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అమ్మా? ఎవరికి నష్టం? ఎవరైతే నమ్మకుండా ఉంటారో వారికే నష్టం. ఎందుకు? పాపం వలన వచ్చు జీతము మరణం. ఎక్కడ చెప్పాడు? యోహాను రాసిన రోమపత్రిక 6:23 చెప్పాడు. 6:23 రాయబడింది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము, పాపం వలన వచ్చు జీతం మరణము. ఈ మరణము నుంచి నువ్వు తప్పించబడాలని చెప్పి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మరణము నుంచి నువ్వు తప్పించబడాలని, నువ్వు తప్పించుకోవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు.
ఈ రాత్రి కాల సమయంలో పాపము చేస్తున్నావు ఓ మానవుడా. నువ్వు పాపము చేస్తూ తిరుగుతూ ఉంటే మరణము కూడా నీ వెంట వస్తూ ఉన్నది. మరణము నీ వెంట వస్తున్నది. ఎప్పుడు చిక్కుతాడా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు మరణాన్ని అనుభవించే విధంగా తీసుకొని పోవాలని చెప్పి నువ్వు పాపము చుట్టూరు తిరుగుతుంటే మరణము నీ చుట్టూరే తిరుగుతుంది రాత్రికాల సమయంలో. ఇంకా నువ్వు నమ్ముకోకపోతే, యేసు ప్రభువాన్ని సొంత రక్షణగా నువ్వు స్వీకరించకపోతే నష్టపోయేది నువ్వే. ఆయన ఎట్టుబడి వాగ్దానం చేసిన తర్వాత ఆయన రాకుండా మానడు. ఆయన వాగ్దానం చేసిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత, ఎప్పుడు కూడా మాట ఇచ్చిన తర్వాత ఆయన రాకుండా ఉన్నాడు. ఆయన రాకముందే, నీ గొంతులో ప్రాణం పోకముందే, నువ్వు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోకముందే, రోడ్డు మీద నీ బ్యానర్ కట్టకముందే నువ్వు యేసు ప్రభు నమ్ముకుందువు గాక, నువ్వు దేవుని వైపు తిరుగుదు గాక. నష్టపోయేది నీవే, నువ్వు నష్టపోకూడదని చెప్పి ఆయన ఆలస్యము చేస్తున్న దేవుడు. ఆయన నువ్వు నష్టపోకూడదని ఆలస్యం చేస్తున్నాడు ఆయన. పాతాళంలో ఆత్మలార్థనాదం, భూలోకంలో సువార్తల సునాదం. ఎందుకు తెలిసి 4 రోజులు మీటింగ్లు పెట్టిన దైవజనులు, నువ్వు మారు మనసు పొందాలని చెప్పి, నువ్వు రక్షించబడాలని చెప్పి, ఆ మరణము నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ తీర్పు నుంచి, ఆ నరకము నుంచి నువ్వు తప్పించబడాలని చెప్పి ఈ రాత్రి కాల సమయంలో దైవజనుడు 4 దినములు కూడిక ఏర్పాటు చేసినవాడు. 4 దినముల కూడికలు. ఎందుకంటే నీకోసం కూడికలు ఏర్పాటు చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకోసం మీటింగ్లు ఏర్పాటు చేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకోసం దైవజనులు నీ ఊరికి వస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకోసం నీ గ్రామంలో సువార్త ప్రకటించబడుతున్న నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ దాక్కున్నావు? ఇప్పుడు దాక్కోవచ్చు, ఇప్పుడు దూరంగా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు రాకపోవచ్చు. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు, నువ్వు తప్పించుకోను. ఒకరోజు దేవాది దేవుడు మేఘాల మీద రాబోతున్నాడు ఆయన. అప్పుడు నువ్వు తప్పించుకోలేవు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ కళ్ళు కాండ్రాకుండా చీకటిలో తిరుగుతూ ఉంటావు. ఈ రాత్రి కాలసం నువ్వు ఆలోచన చేయాలి. నీకోసం మీటింగ్ లో దేవుడు ఏర్పాటు చేస్తుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా? నువ్వు ఎక్కడ ఉన్నా? నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీ మనసును బాగు చేయాలని, నీ గ్రామాన్ని బాగు చేయాలని దైవజనులు కష్టపడి రేత్రి మగలు మేమందరం కూడా ప్రార్థన చేశాం మీ గ్రామం కోసం. కానీ నువ్వు మాత్రం ఎక్కడున్నా? ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏదైనా తోటలో ఉన్నాడు కానీ చెట్టు చాటును దాక్కున్నాడు. ఎక్కడున్నాడు? ఏదైనా తోటలో ఉన్నాడు. ఏదైనా తోట అనగా దేవుని సంఘమే. దేవుని సంఘములో ఉన్నాడు కానీ దేవునికి ఎదురుగా రాలేకపోతున్నాడు ఆదాం. ఈ దినాల్లో కూడా దేవుని సంఘములో ఉంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, నమ్మారు, విశ్వసించారు, మారుమనసు పొందారు, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవునితో ముఖాముఖిగా మోషే మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నారు. కారణం ఏంటంటే నువ్వు చెట్టు చాటున ఎక్కున్నావు. ఏ చెట్టు? రాజకీయమైన చెట్ట, పాపమైన చెట్ట, లోకమైన చెట్ట, శరీరమైన చెట్ట, వర్గమైన చెట్ట, ఏ చెట్టు చాటును దాక్కున్నావు? ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి రా చెట్టు చాటు నుంచి బయటికి దేవుని సన్నిధిలోనికి. హల్లెలూయా! రా దేవుని సన్నిధిలోనికి. నువ్వు రావా దేవుని సన్నిధిలోనికి. నువ్వు చెట్టు చాటును దాక్కుంటే ఎలా తప్పించుకోవచ్చు? రేపు ప్రభు రాబోతున్నాడు. ఆయన ఉగ్రత నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు. ఆయన తీర్పులోంచి ఎవడు కూడా తప్పించుకోలేడు. ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు అపహాస్యం చేస్తున్నావేమో, ఆయన త్వరగా రాబోతున్నాడు. నువ్వు అపహాస్యం చేసినా, ఎగతాళి చేసినా, దూరంగా పోయినా ఆయన రాక మాత్రం ఆగదు. హల్లెలూయా! ఆయన రాకుండా మానుకోడు. హల్లెలూయా! ఆయన రాకుండా మానుకోడు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో మరణము నుంచి తప్పించడానికే, నిన్ను మరణము నుంచి తప్పించడానికే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో ఆ ఆలస్యాన్ని వలుసుగా తీసుకోవద్దు.
ఆయన దీర్ఘ శాంతాన్ని అలుసుగా తీసుకోవద్దు, ఆయన ప్రేమను అలుసుగా తీసుకోవద్దు, ఆయన కృపను అలుసుగా తీసుకోవద్దు, ఆయన త్యాగాన్ని అలుసుగా తీసుకోవద్దు, ఆయన గాయాలను వేలు పెట్టి తవడొద్దు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన బోరను విడిపిస్తున్న దేవుడు. నువ్వు తప్పించుకోలేవు. ప్రభు త్వరగా రాబోతున్నాడు, తొందరగా రాబోతున్నాడు. ఓ దేవుడు చెప్పిన సూచనలన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయి. కనుక ఈ రాత్రి కాలసం ఆలోచన చేయాలి. ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశము ఉందంటారా? లేదు. ఇప్పుడు సేవకుని తప్పించుకోవచ్చులే, ఎవరి నుంచే నువ్వు తప్పించుకోవచ్చు, తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు రాండి 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎలాగ దిగి వచ్చును అని చెప్పాను. అక్కడికి ఎలాగొచ్చాడు ఆయన? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. రాకడ గురించి కొన్ని విషయాలు, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బహిరంగ రాకడ, 2 రహస్య రాకడ. బహిరంగ రాకడ, రహస్య రాకడ. ఇప్పుడు జరిగే రాకడ ఏంది? ఇప్పుడు రాబోయే రాకడే రాకడ రహస్యంగా రాబోతున్న దేవుడు ఆయన. రహస్యంగా అంటే చెప్పొస్తాడమ్మా. మా చెట్టు పిల్లలు అందరూ కూడా ఇదిగో 4 గంటలకల్లా మీరు నేను రెడీగా ఉండండి వస్తారు అన్నాడా? చెప్పలేనా? ఏం చెప్పాడైనా? చూద్దాం, చూడండి. అక్కడ 5:2 చదివా. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగనే ప్రభు దినము వచ్చును. హల్లెలూయా. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో ప్రభు దినము అలాగ ఉండును. రాత్రి వేళ అంటే దొంగ రాత్రి వేళ ఎలాగొస్తాడు? చెప్పొత్తరా? చెప్పురానే రాడు. అంటే దేవుడు ఎలాగ రాబోతున్నాడు? రహస్యంగా రాబోతున్న దేవుడు ఆయన. రహస్యంగా రాబోతున్నాడు. రహస్యంగా రాబోతున్న దేవుడు ఆయన. రహస్యంగా మరి వస్తే ఎలాగ మనకి? మరి మనం చెప్పండి ఎట్లా? ఏమా చెప్పండి ఎట్టమ్మా? బాగుండదట్టవా? రహస్యంగా రాబోతున్న దేవుడు ఆయన. ఎందుకు తెలుసా? ఇదిగో ఒక బస్సు ఉంది, పలానా టైంకి వచ్చిందని చెప్పని ఆ బస్ స్టాండ్ మనం కూర్చుంటాం. ఒక రైలు ఉంది, పలానా టైం చెప్పని ఆడిపోయి కూర్చుంటాం. అమ్మా ఒక రైలు ఉంది, పలానా టైంకి కూర్చోగానే పలానా టైం చెప్పగానే ఆడ కూర్చుంటాం. ఈయన టైం చెప్పాడా? రహస్యంగా రాబోతున్నాడు, దొంగ వలె రాబోతున్నాడు అని చెప్పాడు. ఎందుకు దొంగ వలె రాబోతున్నాడు అని చెప్పాడు? ఎందుకు అలాగ ఆ మాట చెప్పాడు? ఎందుకంటే నీకు టైం చెబితే ఆ టయానికి నువ్వు సిద్ధపడతావని చెప్పి నీకు టైం చెప్పకుండా రహస్యంగా వస్తున్నాడంటే దాని అర్థమైంది? ప్రతిరోజు మనం సిద్ధపడుదుముగాక. ప్రతిరోజు మనం సిద్ధపడాలా. దేనికోసం? దేవుడు రాబోతున్నాడు కాబట్టి ప్రతిరోజు మనం సిద్ధపడాలి. ఆయన ప్రభు రాబోతున్నాడు కాబట్టి ప్రతిదినం మనం సిద్ధపడుతూ ఉండాలి. దేవుడు రాకడకు మనం సిద్ధపడాలా. ఆయన రాకడ కూడా కొన్ని సూచనలు చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగనే ఉండెను. చాలే. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడ కూడా ఎలా ఉండదంట? అలాగనే ఉండును. నోవాహు దినములు ఎలాగూ ఉండునో మనుష్య కుమారుని రాక కూడా అలాగే ఉండెను. కంటిన్యూ చేయి. జల ప్రళయమునకు ముందుట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఎట్లున్నారంట? వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుకొనుచు, జల ప్రళయం వచ్చి
అందరు కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. ఎప్పుడు దాకా ఎరగపోయారంట? ఎప్పుడు దాకా? వారు కొట్టుకొని పోయేదాకా వాళ్ళు ఎరగలేదు. ఎట్లా ఎరగకుండా ఎలాగున్నారు? తింటున్నారు, తాగుతున్నారు. అక్కడ అయిపోయింది. తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిచ్చుకుంటున్నారు, నారు నాడుతున్నారు, నారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు దాకా వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేస్తానే ఉన్నారు, కానీ వాళ్ళు ఎరగకపోయారు. జలప్రయాణం వచ్చి ముంచి వేసిందాకా ఎరగకపోయారు. అంటే వాళ్ళు దేంట్లో పడి ఉన్నారు? వాళ్ళు సిద్ధపాటులే. వాళ్ళు దేంట్లో పడినారు? వాళ్ళు తినే దాంట్లోనే ఉన్నారు, తాగే దాంట్లోనే ఉన్నారు, సుఖించే దాంట్లో ఉన్నారు, పెళ్లి చేసిన దాంట్లో ఉన్నారు, పెళ్లికి దాంట్లో ఉన్నారు, నాడు నాటుకు దాంట్లో ఉన్నారు. కానీ దేవుని గురించి నోవాహు ప్రకటిస్తుంటే, మాట్లాడుతుంటే జలప్రలయం వస్తుంది, దేవుడు రాబోతున్నాడు, ఓ ఆకాశంలో నుంచి వర్షము, భూమిలో నుంచి తూములు ఇప్పబోతున్నాడు, జలప్రలయం 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 అని చెప్పి నోవాహు సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళేం చేశారంటే తింటున్నారు, తాగుతున్నారు. కానీ ఏ మాత్రం నోవాహు మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. ఈ దినాల్లో కూడా చెబుతున్నారు దైవజనులు, ప్రభు రాబోతుంది, ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు, మేఘాల మీద త్వరగా రాబోతున్నాడు, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బుర్రతో పరలోకము నుంచి ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అంటే ఈ దినం కూడా జనులు తింటున్నారు, తాగుతున్నారు, సుఖిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. సంఘానికి, ప్రార్థనకి, వాక్యానికి, ఓ సభలకి, మీటింగ్లకి, మారు మనిషికి అవకాశం లేకుండా ఆ దినాల్లో నోవాహు కాలములు ఎలాగూ జనులు ప్రవర్తించారో ఈ దినాల్లో కూడా జనులు అలాగనే ఉన్నారు. ఈ దినాల్లో జనులు అలాగనే ఉన్నారు. తిండి మీద ధ్యాస, త్రాగుడు మీద ధ్యాస, పాపం మీద ధ్యాస, వీటన్నిటి మీద ధ్యాస ఉంది. కానీ దేవుని వైపు మాత్రం వాళ్ళు తిరగలేదు. చెప్పాడు నోవాహుతో, జలప్రలయం వస్తే నోవాహు జాగ్రత్తగా నువ్వు ఓడగట్టుకోమన్నాడు. చెప్పిన తర్వాత రాకనున్నాడా? ఓడగట్టుకున్నదో రాకనున్నాడా? వచ్చాడు. ఆయన చెప్పిన రీతిగా వచ్చాడు. ఆకాశ తూములు విప్పాడు, చెప్పినట్టుగా వచ్చాడు, చెప్పినట్టుగా చేశాడు. అప్పుడు వెళ్తున్నారు ఎక్కడికి? నేను లోతుకి ఎన్ని తీస్తే సమయం దాన్ని ముందుకు వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? జలప్రలయం రాగానే, వర్షం రాగానే, భూమిలోంచి నీళ్లు రాగానే అప్పుడు వెళ్తున్నారు. ఎక్కడికి? ఓడ దగ్గరికి వెళ్తున్నారు. ఓడ దగ్గరికి వెళ్ళి నోవాహు పెదనాన్న, నోనాకు నాన్న, నోవాహా మా నాన్న, మా పెదనాన్న, మా అన్న, మా తమ్ముడా అని చెప్పి నోవాహు ఓడ దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉన్నారు. తలుపు తీశాడా? తలుపు వేసింది ఎవరు? దేవుడే వేశాడు. కాబట్టి ఎందుకో తలుపు తీయబడినప్పుడు పిలుస్తున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా పలికి రావా బయటని దువానేనా పలికి రావా బయటని దువానేనా దేవుని రాక్షణ ఓడలో బలా
పిలిచినా రాలా. అప్పుడు నోవాహు ఎగతాళి చేశారు, అవమానపరిచారు. వర్షం అంట, వానంట, తుఫానంట, మునిగిపోతామంట, చచ్చిపోతామంట, అపహాస్యం చేశారు. కాబట్టే అలాంటి జనము ఈ దినాల్లో ఉన్నారని చెప్పి నోవాహు దినములో జరుగుతున్నట్టుగా జరుగుతాయని వచ్చేటప్పుడు హల్లెలూయా. అందుకు నోవాహును అక్కడ పోల్చాడు దేవుడు. చెప్పాడు, ఆదివారమే తెచ్చుకునేది 4 కేజీలు చికెన్ వండి 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 ఇక్కడ ఆరాధన అయిపోతుంది. అడితిరిగేసి ఇక్కడ ఆరాధన అయిపోద్ది. అప్పుడు వచ్చి పాస్టర్ గారు నేను వెనకమాలండా, నేను ఇప్పుడే వచ్చా అన్నట్టుగా వెనకమాలు చేస్తారు. క్రమం లేని జీవితాలు జాగ్రత్త. క్రమం లేని జీవితాలు. స్కూల్లో బెల్లు కొట్టగానే నీ పిల్లవాడిని హడావుడిగా తీసుకెళ్లి స్కూల్లో వదిలిపెడతావే, కాలేజీ టైం అయిపోతుందని చెప్పి ఆ టైం కంటే అరగంట ముందే తీసుకెళ్ళి నువ్వు వదిలిపెడతావే. మరి దేవుని సంఘంలో దైవజనుడు సువార్త దైవజనుడు కూడిక పెట్టక ముందే నువ్వెందుకు రాలేకపోతున్నావు? నువ్వు తింటున్నావు, నువ్వు తాగుతున్నావు, నువ్వు సుఖిస్తున్నావు. నీకు వాటి మీద, ఈటి మీద, లోకం మీద, పాపం మీద, శరీరం మీద, ఇంటి మీద, వాటి మీద, ఈటి మీద ఉండి నువ్వు సంఘములోనికి టయానికి రాలేకపోతున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. తలుపు వేయబడక ముందే, కృపాకాలము ముయ్యక ముందే, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి వెడలిపోకముందే, అనగా వెళ్ళిపోకముందే మారు మనసు పొందాలి. హల్లెలూయా. రక్షింపబడాలి. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. జనులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, నారు నాడుచు, ఇల్లు కట్టుకొనుచు అట్లాగే ఉన్నారు, అట్లాగే పోయారు. ఇప్పుడు తలుపు తడితే యాడ్ నుంచి వచ్చింది. దేవుడు ఎందుకు తలుపేశాడు? ఓడంతా నోవా తయారు చేసి తలుపు వేయలేడట. ఓడంతా తయారు చేశాడు, తయారు చేయించిన నోవాహు ద్వారా. నోవాహు తలుపు వేయలేడా? ఏమి చేత కదా? మరి ఎందుకు నోవాహు చేత వేయకుండా దేవుడే ఎందుకు వేశాడు తలుపు? నోవాహు ఎత్తే తీస్తాడని చెప్పి దేవుడి చేత, అంటే నేను కాదు తలుపేసింది, ఆయన పోయి నడుకుపోయి, నేను కాదు తలుపేసింది, అయ్యా నేను కాదు తలుపేసింది ఆయన పోయి నడుకుపోయి అంటే ఆయన ఏమంటాడు? మీ సమయము అయిపోయింది. మీకు ఇచ్చిన సమయం, మీకు ఇచ్చిన గడువు, మీకు ఇచ్చిన రోజులు, దినాలు, సంవత్సరాలు అన్ని కూడా అయిపోయినాయి. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం చెప్పాడు దేవుడు. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. మారు మనసు పొందటానికి ఇప్పుడే, నేడే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అంటే ఇదే ఇప్పుడే. ఈ దినం నీకు ఇచ్చాడు దేవుడు, ఈ సమయం నీకు ఇచ్చాడు దేవుడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఈ రాత్రి కాల సమయంలో కూడా నీకు ఇచ్చిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందుదువుగాక. నీకు ఇచ్చిన సమయం నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు మారు మనసు పొందుదువుగాక, రక్షింపబడుదువుగాక, బాప్తీసం తీసుకుందువుగాక, దేవుని రక్తములో దేహములో పాలు పంపులు పొందుదువుగాక. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, తొందరగా రాబోతున్నాడు. ఆయన ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆలోచన చేయాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి లోతు దినము, నోవాహు దినములో జరిగినట్టుగా జరుగును, లోతు దినములో జరిగినట్టుగా జరుగును కూడా ఆయన చెప్పినాడు. 30వ వచనం చదువు. అక్కడే 30వ వచనం రాయబడింది అక్కడ. అయ్యా లోక 17:30 చదువు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ ప్రకారమే. ఏ ప్రకారమే? నోవాహు దినాల్లో జరిగిన ఆ ప్రకారమే
జరుగును అని చెప్పి రాశాడు అక్కడ. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. కనుక ఈ రాత్రికాల సమయంలో మీరు గమనించాలి, ప్రభు త్వరగా రాబోతున్న దేవుడు ఆయన. ఇప్పుడు మనము లోపలికి వద్దాం. సమయం ఉందా? యేసు రక్తమే జయమంటారా? జయమేనా? యేసు రక్తమే జయమంటారు పాస్టర్ గారు. అనగా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఏ బోరతో అంట? దేవుని బోరతో పరలోకములో నుండి ప్రభు దిగి రాబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా బోర్లు ఉన్నాయి. బైబిల్ గ్రంథం నిర్గమాకాండం సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మనం చూస్తే అక్కడ రాగి బోర్లు అని చెప్పి రాశాడు. అక్కడ సంఖ్యాకాండం 10 చదవద్దయ్యా. తర్వాత యెహోషువ గ్రంథంలోకి వెళితే అక్కడ యెరికో పట్టణాన్ని కూల్చడానికి 7 బోరలు ఉన్నాయి. అక్కడ బోరలు చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళితే శ్రమలో రాకముందు దేవదూతలు ఊదే బోధలు ఉన్నాయి. ఒక్కొక్క దూత ఊతే శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి. కానీ ఇక్కడ ఏం బోర అంటే ఇది దేవుని బోరతో రాబోతున్న దేవుడు ఆయన. దేవుని బోరతో పరలోకములో నుంచి ఆయన భూమి మీద పరలోకములో నుంచి మధ్యాకాశానికి రాబోతున్న దేవుడు ఆయన. ఆయన వచ్చేలేకే నువ్వు సిద్ధపడుదువుగాక, మనందరం సిద్ధపడుదువుగాక. మీకు ఎట్టయిందిగా నాకు తెలియదు, కానీ ఆయన త్వరగా వచ్చి ఈ బాధలన్నీ పోతాయి అనుకోండి. ఈ శరలో, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అప్పులు, ఈ రోగాలు, అంతేనాయా? అదిగో ఇవన్నీ పోతాయి. అవునా కాదా? నేను చెప్పను, నేను త్వరగా రావాలని చేతులు అంత చూద్దాం. ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఎదురు చూసేవాళ్ళు మీకు చెప్పేది మొత్తం మాటలే. ఇప్పుడు బాగానే తలక అయిపోయారుగా. అంటే మన మీద మనకే ఏముంది ఇప్పుడు? డౌట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలైతే సిద్ధపడుదుముగాక. దేవుని రాకడికి మనం సిద్ధపడుదుముగాక, ఎదురు చూసుదుముగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి దేవుని బోరతో పరలోకములోని మధ్యాకాశానికి ఆయన దిగి రాబోతున్నాడు. దేనికోసం తెలుసా? దేనికోసం రాబోతున్నాడు? దేనికోసం? తన సంఘాని కోసము, తన ప్రజల కోసము. ప్రభునందు మృతులు మొదట లేతురు. ఆ మీదట సజీలమైన మనందరం, సజీలమైన మనందరమే కదా బతుకున్న వాళ్ళం. ఏకము వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి మనం ప్రభుని ఎదుర్కోబోతున్నాం. అనగా సంఘము. ఈ రాత్రికాల శ్రమను ఆలోచన చేయాలి. పెద్దలు అన్నారు, దేవుని బోరతో ప్రభు వచ్చిన తర్వాత మధ్యాకాశానికి మొట్టమొదటిగా 1వ తెస్సలోనికీయుల పత్రిక మనం వెళితే అడ్డగించువాడు అని అక్కడ రాయబడింది. ధర్మ విరోధి అడ్డగించుచున్నాడు అని చెప్పి రాయబడింది అక్కడ. ధర్మ విరోధి మనం చూస్తే ఆ లేఖనాలు మనం చూస్తే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవనయ్యా. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. ధర్మ విరోధి అనగా అపవాది. కింద రాస్తే 10వ వచనం రాయబడి ఉన్నది. అపవాది అడ్డగించుచున్నాడు. అపవాదికి ఏదంట చదివి నాకు అర్థమైంది అక్కడ. ఇది వరకు అడ్డగించుచున్నాడు, మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అడ్డగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ధర్మ విరోధి రావాలని చూస్తున్నాడు, కానీ ఇప్పుడు రావటానికి వీలు లేదు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడు. అనగా దేవుని బోరతో ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెడలిపోతాడు, అనగా వెళ్ళిపోతాడు అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఆయన వెళ్ళిపోతాడు. ఈ దినాల్లో చాలా ఆలోచన చేయాలా. పరిశుద్ధాత్మ గురించి కూడా, రాకడ గురించి అనుకుంటే పరిశుద్ధాత్మను గురించి కూడా అపహాస్యం చేసేవాళ్ళు ఒక గుంపు బయలుదేరారు. పరిశుద్ధాత్మ గురించి అవమానపరిచేవారు, హేళన చేసేవారు, దెయ్యాలనేవారు, అదేనేవారు, ఇదేనేవారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం ఒక మాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. తర్వాత ముగింపు చేస్తాను.
3:29. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవాడెప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండును. ఏదంట? పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవాడు ఎప్పటికి క్షమాపణ లేదు. ఎప్పటికీ